సో హాయ్ స్వప్న. యాక్చువల్లీ ఈ మీటింగ్ అనేది ఏదైతే ఉందో ఈ మీటింగ్ అనేది ఎవరైతే ఈసీ పర్టికులర్ గా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ జూనియర్స్ వాళ్ళకి పర్టికులర్ గా ఈ రికార్డింగ్ అనేది పంపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఏవైతే ఓకే నువ్వు అండి. ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నావో ఇన్పుట్స్ అనేవి మొత్తం ఇవ్వడానికి అయితే ట్రై చేయి. అండ్ మోస్ట్ పాసిబుల్ వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే అండి. సో ఫస్ట్లీ నీ గురించి నార్మల్ గా బ్రీఫ్ గా చెప్పు. నీ పేరేంటి అండ్ డిప్లొమాలో ఏ కాలేజ్ ఎంత పర్సెంట్ మెయింటైన్ చేసో ప్రెసెంట్ ఏ బీటెక్ కాలేజ్ లో ఉంది ఈ సెట్ ర్యాంక్ ఎంత ఇలా. ఓకే అండి. ఓకేనా? హాయ్ గైస్, నా పేరు స్వప్న. నేను నేను డిప్లొమా మొత్తం నంద్యాల ఐఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చదివాను. నా నా డిప్లొమా ర్యాంక్ వచ్చేసి నా డిప్లొమా పర్సెంటేజ్ వచ్చేసి 90%. అండ్ మా ఈసెట్ ర్యాంక్ వచ్చేసి 800. ఇంకా నాకు నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినది అయితే విఆర్ సిద్ధార్థ. బట్ అక్కడ పేరెంట్స్ ఒప్పుకోలేదు కాబట్టి పేరెంట్స్ ఓకే. పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం నేను ఎస్విసి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఓకే. అది అది నా అది నా వల్ల కాదు, పేరెంట్స్ కోసం ఒక్కటి నేను జాయిన్ అయ్యాను. బట్ నేను ఎంత పర్సెంటేజ్ తెచ్చుకున్నానో, ఎంత మార్క్స్ తెచ్చుకున్నానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లనో. ఓకేనా? ఓకే. ఓకే. సో గ్రేట్. అండ్ ప్రెసెంట్ ఏంటి అంటే లైక్ మన ఛానల్ అసలు నీకు ఎలా తెలిసింది అనేది ఒకసారి నార్మల్ గా నీకు ఎలా తెలిసింది అసలు పూర్తిగా? ఎవరైనా చెప్పారా నార్మల్ గా యూట్యూబ్ లో చూసావా అని? లేదన్నా, నేను నార్మల్ గా జస్ట్ షార్ట్ చూస్తా ఉంటే, అంటే నేను ఈ ఫిఫ్త్ సెమ్ లో ఉన్నప్పుడు నేను ఈ సెట్ కోసం చాలా ట్రై చేశాను. అంటే ఎక్కడ చదువు, ఎట్లా, ఎవరు నేర్పిస్తారు, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దానికోసం అంతా తెలియక ఏదేదో చూస్తా ఉంటుంది యూట్యూబ్లలో. అప్పుడు నాకు మీ షార్ట్ ఒక కనిపించింది. ఓ, నాకెందుకో అన్న మీ మీద చాలా నమ్మకం వచ్చింది. ఈ అన్నతో అన్న కొంచెం మింగిల్ అయితే బాగా బాగా నేర్చుకోవచ్చు, బాగా చెప్తాడు. నీ మీద నమ్మకంతో నేను నీ దాంట్లో జాయిన్ అయ్యాను. బట్ నీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అన్న. 800 ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్ ప్రెసెంట్ వచ్చింది. ప్రెసెంట్ బట్ అది పేరెంట్స్ కోసం వల్ల వదులుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ప్రెసెంట్ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే అమ్మా. అది అండ్ కూడా చాలా తక్కువ కాస్ట్ కి కూడా ఇచ్చారన్న. చాలా థ్యాంక్ యూ. ఓకే. ఓకే అమ్మా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కీ ఫేజ్ అనమాట. ఇది లైక్ మీ ఎంపీసీఏ అండ్ అలాగే కోర్ ఎలా ప్రిపేర్ అయ్యావు ఏంటి అని చెప్పి కొద్దిగా డీటెయిల్ గా చెప్పు. అసలు అంటే లైక్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యావు, ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యావు, కెమిస్ట్రీ అసలు పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే ప్రిపేర్ అవ్వలేదని చెప్పారు. ఓకే అన్న. చెప్పమా. మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ వచ్చేసరికి మ్యాథ్స్ అయితే మీరు చెప్పారు కదన్న, వీడియోస్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి మీరు పెడతా ఉంటారు కదా. సో ఉమ్. వెయిటేజ్ మొత్తం నేను చూసుకుంటా ఉంటుంది. ఆ వెయిటేజ్లలో ప్రతి ఒక్క వీడియో విని, ఆ వీడియో అంతా చేసిన తర్వాత దాని తర్వాత నుంచి షార్ట్ కట్స్ కూడా పెట్టరు కదా అన్న మీరు. ఆ షార్ట్ కట్స్ కూడా నేను యూస్ చేసి, ఏదైతే ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ తర్వాత వీడియో విన్నాను, ఆ వీడియో తర్వాత షార్ట్ కట్స్ తర్వాత యూస్ చేసి, ఇంకా ఏం చేశానంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదన్న, మనకు మార్క్ టెస్ట్ పెడతా ఉంటారు. అట్లా ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క మార్క్ టెస్ట్ నేను చేసేదాన్ని. సో ఒక మ్యాథ్స్ 50 మార్క్స్ కి అయితే నేను మినిమం 25 అన్న అటెంప్ట్ చేయాలి, ఖచ్చితంగా 25 అన్న కరెక్ట్ అవ్వాలి అని చెప్పేసి నేను బాగా నేర్చుకున్నా అన్న మ్యాథ్స్. ఓకే. సో ఓకే. అట్లా ఒక్కొక్క ఒక్కొక్క చాప్టర్ కి ఏమైతే నేర్చుకున్నానో, నేర్చుకున్న దాన్ని బట్టి మళ్ళీ దాన్ని మార్క్ టెస్ట్ తో చేశానన్న. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక చాప్టర్ తీసుకున్నాం, ఆ చాప్టర్ సంబంధించిన వీడియో కంటెంట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేసి దాని తర్వాత షార్ట్ కట్ ట్రిక్స్ చేసి ఫైనల్ గా మాక్ టెస్ట్. అవునన్నా. ఓకే. ఓకే. దెన్ కెమిస్ట్రీ ఎలా ఎలా ట్రై చేసావు కెమిస్ట్రీ? ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నేను స్టార్టింగ్ లో ఏం స్టార్ట్ చేయలేదన్నా. ఓకే. మ్యాథ్స్ కోర్స్ ఫస్ట్ మ్యాథ్స్ కోర్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి అవి రెండు ట్రై చేశాను. లాస్ట్ 1 వీక్ ఉంది అనగా ఫిజిక్స్ కెమిస్ట్రీ టచ్ చేశాను అన్న. ఓకే. గ్రేట్. గ్రేట్. అది. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఏంటి అంటే మనం గెన్స్ అట్రిబ్యూట్స్ కూడా ఇచ్చాం కాబట్టి చాలా యూటిలైజ్ అయి ఉంటుంది లాస్ట్ లో. అండ్ కోర్ ఎలా అవునన్నా. ప్రిపేర్ అయ్యావు? కోర్ ఎలా ప్రిపేర్ అయ్యావు? అన్న కోర్ కూడా సేమ్ మీరు వీడియోస్ పెడతా ఉంటారు కదన్న, వెయిటేజ్ అన్ని చదవకుండా జస్ట్ వెయిటేజ్ ఎక్కువ, తక్కువ టైంలోనే ఉండే కదన్న. అప్పుడు తక్కువ టైంలో మీరు నాకు సజెస్ట్ చేశారు. అవును. తక్కువ టైంలో ఎప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు? లైక్ ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ చేసావు? 1 మంత్ ముందే అన్న. ఓకే. ఓకే. 1 మంత్ ముందు. వన్ ఓకే. మంత్ ఓకే. చెప్పు చెప్పు. కోర్ కూడా అలానే ట్రై చేశానన్న. సో ఎక్కువ వెయిటేజ్ అయితే, ఎక్కువ ఏ దానికైతే వెయిటేజ్ ఉందో అది ఫస్ట్ కంప్లీట్ చేశానన్న. అది ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికంటే కొంచెం ఎక్కువ, ఆ, తక్కువ ఉంటది కదా వెయిటేజ్, దాన్ని ప్రిఫర్ చేశానన్న.
సో అవి సేమ్ మ్యాథ్స్ లాగానే దాని వెంటనే వీడియోస్ చూసి ఆ వీడియోస్ లో ఒక కంటెంట్ నేర్చుకొని మళ్ళీ మాక్ టెస్ట్ చేసేదాన్ని అన్న. ఓకే. మనకి ఇక్కడ శాండ్ ఫౌండరీ అనే ఒక యాప్ ఉంటది. ఇండియా బిక్స్ అనే యాప్ కూడా యూటిలైజ్ అయి ఉంటది కోర్ కి చాలా వరకును. అయ్యిందన్న. ఓకే. అది ఓకే. కాక ఈసెట్ పోర్టల్ నుంచి కూడా అన్న వాళ్ళు కూడా కొంచెం యా 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 హెల్ప్ యా చేశారన్న ఈ మాక్ టెస్ట్ నుంచి. అవునవును. వాళ్ళ కంటెంట్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది ఈ సెట్ పోర్టల్ వాళ్ళది. అవునవును. అండ్ మన గైడెన్స్ ఎలా యూటిలైజ్ అయ్యింది అంటే లైక్ ఎలా ఎలా యూటిలైజ్ చేసుకున్నావు ఏంటి అని. అన్న నేను అప్పటి నుంచి నేను తక్కువ టైంలో యూజ్ చేసుకున్నా కదన్న. కాలేజ్కి వెళ్తున్నప్పుడు చాలా తక్కువ తక్కువ టైం ఉందని చెప్పేసి కాలేజీలో ఎప్పుడైతే లీజర్ అవర్స్ ఉన్నాయో ఆ లీజర్ అవర్స్లలో కూడా మీ వీడియోస్ చూసి ఇక అంటే మీరు చాలా బాగా చెప్తా ఉంటారు కదన్న అప్పుడు. అంతే మంచి వెయిటేజ్ మార్క్స్ అంతా చూసుకొని ఏవేవో మళ్ళీ అన్ని టాపిక్స్ కవర్ చేయకుండా ఎక్కువ వెయిటేజ్ ఏదేదైతే ఉందో అది తీసుకొని ఖాళీ అవర్స్లలో అవి చూసుకొని అది కంప్లీట్ చేస్తా ఉంటానన్న. మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే కూడా మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని. తక్కువ టైం ఉంది, ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా మళ్ళీ ఎవరి వీడియోస్ అసలు చూసేదాన్ని కాదన్న. మీ గైడెన్స్ వల్ల అన్ని వీడియోస్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ టైంకి 800కి వచ్చేసా. ఓకే. నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నావా లైక్ అంటే బాగా యూజ్ చేసుకున్నాను. అంటే మినిమం 5 years ప్రీవియస్ లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటి కూడా. మినిమం 5 years అంటే కాదు 3 years అయితే యూజ్ చేసుకున్నాను. ఓకే. 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 ఇంకొకటి మీ జూనియర్స్ నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావమ్మా లైక్ ఒక 2 or 3 minutes లో ఒక క్లియర్ వ్యూ అంటే ఇలా ఇలా ప్రిపేర్ అవ్వాలి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే అన్నట్టు ఏం చెప్తావు. అన్న ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను ఏం చెప్తానంటే టైం వేస్ట్ అయితే అస్సలు చేయకూడదన్న. ఇప్పుడు ఉందిలే టైం నెక్స్ట్ ఉందిలే. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కదా, వాళ్ళతో కంపేర్ అయితే అస్సలు చేసుకోకూడదన్న. ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మనకు చెప్పకుండానే వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉంటారు కొంతమంది. ఉమ్, కొంతమంది వేరే విధంగా ప్రిపేర్ అవుతా ఉంటారు మనకి ఏం చెప్పకుండానే. అట్లా ఏం కాకుండా అన్న ఆ, మనకి ఎట్లా అంటే కాలేజ్ లో కొంచెం టైం ఉంటది, ఇంటికి వచ్చిన తర్వాత టైం ఉంటది. మనకు తక్కువ టైంలో ఉన్నప్పుడు చాలా యూటిలైజ్ చేసుకోవాలన్న ఆ టైం ని. ఇంకా నైట్ టైం నేనైతే నైట్ టైమ్స్ 11 వరకు 12 వరకు మేల్కొని మళ్ళీ మార్నింగ్ 3కే లేసేదాన్ని అన్న. గ్రేట్. ఎందుకంటే ఈ ఈ టైంలో కదా అన్న ఈ కాలేజ్ ఫీజెస్ 1 lakh ఉన్నాయి కదా అన్న. సో ఇంట్లో అందరూ ఒక మాట చెప్పేవాళ్ళు, ఇంట్లో ఈ ఫ్రీ సీట్ రాకపోతే నేను ఇంటి దగ్గరే పెట్టుకుంటాం చదివించము అది ఇది. అంటే కొంచెం ఫ్యామిలీస్లలో కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి కదా అన్న. సో అవునవును. ఆ భయం వల్ల ఒకటి, నెక్స్ట్ ఫీజు యొక్క భయం వల్ల ఒకటి. సో ఈ భయాల వల్ల కొంచెం బాగా ప్రిపేర్ అయ్యానన్న. ఇంకా జూనియర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే ఆ కొంతమంది మీ గైడెన్స్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఖచ్చితంగా బిలో 500 వస్తారన్న. ఖచ్చితంగా. బట్ వాళ్ళ టైం యూటిలైజ్ చేసుకోవాలన్న. వాళ్ళు వీడియోస్ యూస్ చేసుకోవాలి, మిస్యూజ్ చేసుకోకూడదు. అండ్ అంటే లైక్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయమంటావు స్టార్టింగ్ లో నీ ప్లాన్ బట్టి ఇప్పుడు ఒకవేళ నువ్వు వీల్ ప్లేస్ లో ఉంటే నువ్వు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయమంటావు లైక్ ఇప్పుడు ఎంపీసీ కోర్ అలా. నేనైతే కోరే స్టార్ట్ చేయమంటాను. ఓకే. మ్యాథ్స్ ఎంపీ. అయితే తొందరగా షార్ట్ కట్స్ తెలుసుకుంటాం కదన్న మ్యాథ్స్ అయితే. అవునవును. సో ఫస్ట్ కోర్ అయిపోగొట్టి కోర్ లో చాప్టర్స్ ఎక్కువగా ఉంటాయి, వెయిటేజ్ ఎక్కువగా ఉంటది కోర్ లో 100 marks కి కదా. సో ఫస్ట్ కోర్ కే ప్రిఫరెన్స్ ఇస్తా అన్న. కోర్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్. ఓకే. సో ఏంటంటే ఫైనల్ గా ఏంటి అంటే కోర్ తో పాటు నువ్వు చేసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చేస్తూ ప్యారల్ గా కోర్ చేసుకున్నాం అనుకో సో టైం అనేది కూడా కలిసి వస్తుంది. అండ్ ఫైనల్ గా మనకు చాలా టైం మిగులుతుంది లైక్ మాక్ టెస్ట్లు ఆడడానికి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవునన్నా అనలైజ్ చేసుకొని చేయడం అట్లా కానీ. వెళ్తాయి. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటి ఫైనల్ గా మనకు ఒక మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మంచి బెస్ట్ కాలేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అవునన్నా అట్లా. ఓకే. బట్ మాకు ఇంకేమైనా. ఈ సెట్ ర్యాంక్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు మంచి కాలేజీలు సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ యా యా వల్లనే అన్న విఆర్ సిద్ధార్థ వచ్చింది నాకు. నాట్ ఓన్లీ లైక్ మీకు ర్యాంక్ వచ్చేసిన తర్వాత వదిలేయడం అంటూ కాదు మీకు బీటెక్ ఫైనల్ ఇయర్ అయినంత వరకు కూడా లైక్ ఆ జర్నీ అనేది అలా కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పటికి కూడా మీరు పైథాన్ గైడెన్స్ లో ఉండే ఉంటారు పైథాన్ మీకు నేను హెల్ప్ ఉన్నానన్నా చేస్తూనే ఉంటాను. ఉన్నాను. యా ఒకటే. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయిపోయాయి అన్న. ఒకటి నన్ను ఈ సెట్ లో ట్రస్ట్ చేశారంటే డెఫినెట్లీ ఫైనల్ గా బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కూడా నేను చూసుకుంటానని నేను మీకు ఒక భరోసా ఇచ్చాను కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ అదిగాక చేయండి. జూనియర్స్ కి చెప్పేది ఏంటంటే అన్నను వదిలిపెట్టుకుంటే మాత్రం మీ లైఫ్ పోయినట్టే ఇంకా.
ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న ఒక ప్రామిస్ చేశాడంటే ఆ ప్రామిస్ ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. థ్యాంక్ యూ మా. అన్నని మాత్రం వదులుకోకండి, మిస్ చేసుకోకండి. ఇలాంటి అన్న మీకు ఎప్పుడు దొరకరు. ఎవరు గైడెన్స్ ఇవ్వరు అంత యా. బాగా. ఓకే మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చావు మీ జూనియర్స్ కి. అండ్ వన్స్ అగైన్, ఇఫ్ ఎనీథింగ్, ఏవైనా డౌట్స్ లాంటి ఏమైనా ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వమా, నేను డెఫినెట్లీ నీకు హెల్ప్ చేస్తాను. ఓకే. ఓకేనా? ఓకే సో అన్న. థ్యాంక్ యూ. ఓకేనా అయితే? థ్యాంక్స్ అన్న. ఓకే బాయ్. అన్న. బాయ్ అన్న. బాయ్ గైస్. బాయ్.